ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్. నార్త్ ఈస్ట్ ప్లాట్ అనగానే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న ప్లాట్ కూడా ఎగ్జాక్ట్గా దువ్వాడ రైల్వే స్టేషన్కి కేవలం 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఏరియా కంప్లీట్గా రెసిడెన్షియల్గా చాలా డెవలప్ అయింది. ఇలా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ఏరియాస్లో ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మన ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ దువ్వాడ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. VSEZ విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్, మీలో చాలామందికి ఈ పేరు వినే ఉంటారు. కొన్ని వేల మంది ఇందులో జాబ్ చేస్తున్నారు. సో మనకి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాస్లో రెసిడెన్షియల్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు చూస్తే కనుక చుట్టూ మీకు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి డెవలప్డ్ రెసిడెన్షియల్ జోన్లో ఓపెన్ ప్లాట్ సేల్కి అయితే ఉంది. ఈ ఏరియా నుండి ప్రైమ్ లొకేషన్స్ కనెక్టివిటీ చూస్తే కనుక వైజాగ్ ఎయిర్పోర్ట్కి కేవలం 10 కిలోమీటర్స్, స్టీల్ ప్లాంట్కి 10 కిలోమీటర్స్, లంకెలపాలెం కూర్మన్పాలెంకి 6 కిలోమీటర్ డిస్టెన్స్, గాజువాక జంక్షన్కి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్, దువ్వాడ రైల్వే స్టేషన్కి కేవలం 5 మినిట్ డిస్టెన్స్, స్కూల్స్, కాలేజెస్, మాల్స్కి కూడా చాలా నియరెస్ట్ ప్లేస్ ఇది. సో మరి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ప్లాట్కి చాలా డిమాండ్ ఉంది. ఎక్కువగా NRIs కానీ బిల్డర్స్ ఇలాంటి ప్లాట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా. ఇందులో అపార్ట్మెంట్ కట్టొచ్చు లేదా కమర్షియల్గా ఏదైనా ప్లాన్ చేయొచ్చు. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కాబట్టి వాస్తుపరంగా కూడా చాలామంది కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ మనం కొని ఫ్యూచర్ గ్రోత్ కోసం వెయిట్ చేస్తే కనుక మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. హైదరాబాద్ తర్వాత శరవేగంగా డెవలప్ అవుతున్న సిటీ విశాఖపట్నం. సో ఈ ప్లాట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.